హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ టాటా నానో కార్. ఒకప్పుడు సంచలనంగా మారిన ఈ కారుని తిరిగి లాంచ్ చేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమవుతోంది. ఈ కారు మార్కెట్లో రిలీజ్ అయితే ఖచ్చితంగా మరో సంచలనం కావచ్చని అంచనా. ఎందుకంటే ఈసారి ఇది ఎలక్ట్రిక్ వెర్షన్లో రానుంది. టాటా మోటార్స్కు చెందిన టాటా నానో కారు ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్తో ముందుకు రానుంది. మిగిలిన ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉండటమే కాకుండా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణించగలదు. టాటా నానో విడుదలైనప్పుడు బాగా సంచలనం రేపిన డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తి ఆగిపోయింది. అందుకే ఆ పేరును మరోసారి పాపులర్ చేసేందుకు టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్ సిద్ధమవుతోంది. దేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ కార్లను రంగంలోకి దింపిన కార్లలో టాటా మోటార్స్ పేరు ప్రముఖంగా చెప్పొచ్చు. టాటా టిగోర్, టాటా నెక్సాన్ కార్లు ఎలక్ట్రిక్ వెర్షన్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు టాటా నానో కూడా ఈవీ రూపంలో రానుంది. టాటా నానో ఈవీ కారు చాలా ముఖ్యమైన అప్గ్రేడ్స్తో రానుంది. లోపల క్యాబిన్ ఫీచర్లు అద్భుతంగా ఉంటాయంటున్నారు. ఈ కారు చాలా తేలిగ్గా, సమర్థవంతంగా ఉంటుందని అంచనా. 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 2008లో కేవలం ₹1,00,000 అతి తక్కువ ధరకు లాంచ్ అయిన ఈ కారు ఈవీ వెర్షన్ కూడా మిగిలిన ఈవీ కార్ల కంటే తక్కువ ధరకు లాంచ్ కావచ్చని తెలుస్తోంది. వచ్చే 5 ఏళ్లలో టాటా నానో 10 కొత్త ఈవీ మోడల్స్ విడుదల చేయనుంది. ఇక ధర గురించి మాట్లాడుకుంటే టాటా నానో ఈవీ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రావచ్చు. హై ఎండ్ 9 లక్షల వరకు ఉండొచ్చు. ఇదిలా ఉంటే భారతదేశ ఆటోమోటివ్ రంగంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ సేల్స్ పరంగా దూసుకుపోతోంది. మార్చి నెల ముగిసిన నేపథ్యంలో వివిధ తయారీదారులు తమ సేల్స్ వివరాలను వెల్లడిస్తున్నారు. అలాగే పాత ఆర్థిక సంవత్సరం ముగిసిన కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలైంది. తన అమ్మకాల డేటాను వెల్లడించింది. దీని ప్రకారం మార్చి 2025లో మహీంద్రాను అధిగమించి అమ్మకాల పరంగా మళ్లీ తన బలాన్ని నిరూపించుకుంది. దేశీయ మార్కెట్లో టాటా కార్లకు వస్తున్న ఆదరణను నిరూపిస్తూ మార్చి 2025లో 51,616 కార్లు అమ్ముడైపోయాయి. ఇది గత నెల అంటే ఫిబ్రవరిలో 46,437 కార్ల అమ్మకాలతో పోలిస్తే బాగానే వృద్ధి చెందింది. 11.16% సేల్స్ పెరగడం కంపెనీకి సంతోషం కలిగించే విషయం. అదే గతేడాది మార్చి 2024లో మొత్తం 50,110 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు నమోదయ్యాయి. ఇది దేశీయంగా 3.01% వృద్ధి. టాటా మోటార్స్ శ్రీలంక, మారిషస్లో ఎగుమతులు 256 యూనిట్లు ఎక్కువగా పెరిగాయి. ఇది గతేడాది 187 యూనిట్లు కాగా ఈసారి అది 37% వృద్ధి చెందింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ టాటా మోటార్స్ అనేక ఇతర విభాగాల్లో బలమైన అమ్మకాలను చూపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.